అసెంబ్లీ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. అదాని రేవంత్ చిత్రం ఉన్న టీ-షర్ట్ల గొడవ చెలరేగింది. గేట్ వద్ద కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదాని రేవంత్ ఫోటోలు ఉన్న టీ-షర్ట్లు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అయితే తాము లోపలికి వెళ్తామంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఇక ఈ క్రమంలో పోలీసులు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ గేటు వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను కూడా ఒక్కొక్కరిని వాహనంలోకి ఎక్కిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను. ఎందుకు అంటే ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ గన్పర్గ్ గేట్ దగ్గర నుంచి అసెంబ్లీకి బయలుదేరుతున్నారు. సో బయలుదేరుతున్న సమయంలో వాళ్ళు వేసుకున్న టీషర్ట్స్ మనం విజువల్ చూడొచ్చు. వాళ్ళు వేసుకున్న టీషర్ట్స్ ఏదైతే ఆ టీషర్ట్స్ మీద ఆదాని ఫోటోతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ముద్రించి ఉంది. సో దీంతో వాళ్ళు నినాదాలు చేసుకుంటూ లోపలికి వేస్తుంటే పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. ఎందుకంటే మీరు ఈ టీషర్ట్స్ తోటి వెళ్ళడానికి వీల్లేదు అసెంబ్లీకి, ఎందుకంటే ఒప్పుకో రూల్స్ అని చెప్పేసి చెప్పడంతో అక్కడ కేటీఆర్తో పాటు పోలీసులకు కేటీఆర్కు వాగ్వాదానికి జరిగింది. అసలు ఎందుకు అనుమతించారు ఏంటి అంటే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తే ఈ రకంగా ఉంటుందా? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో ఆదానిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒకవైపు పార్లమెంట్లో ఆందోళన చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దీంతో వెళ్ళి లోపలికి వెళ్ళి మేము నిరసన తెలుపుతుంటే మీరు ఎందుకు అడ్డుకుంటారు? అక్కడ ఒక రూల్ ఇక్కడ రూల్ అని చెప్పేసి కూడా పోలీసుల మధ్య ఇద్దరి మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగవచ్చు అనుకున్న సమయంలోనే ఒక గంట ముందే మనం చూసాం ఏ రకంగా ఉందో. అంటే ఫస్ట్ రోజే స్టార్టింగ్ ముందు రోజే ఏ రకంగా అక్కడ అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా మనం చూసాం. మొత్తానికి అక్కడ వాగ్వాదం జరిగి పోలీసులు అయితే వాళ్ళంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా మనం చూస్తున్నాము ఈ యొక్క సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఏదైతే కేసీఆర్ వస్తారనుకున్నాం. ఎందుకంటే మనం చూసాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనే దానిపైన ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. కేసీఆర్ మీరు ప్రతిపక్షంలో ఖచ్చితంగా రావాలి, మీరు అసెంబ్లీకి రండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పినప్పుడు రావాలి అసెంబ్లీకి అన్నప్పుడు కూడా కేసీఆర్ రాలేదు. కానీ ఈసారి సమావేశానికి వస్తారనుకున్నప్పుడు కూడా నిన్న ఏదైతే ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారో కేసీఆర్. సో ఈ రకంగా ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి వచ్చారు కాబట్టి ఒకటి కూడా అమలు చేయలేదు అని చెప్పేసి ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో గలమెత్తాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే దానికి స్టార్టింగ్ రోజే ఈ రోజు వీళ్ళు వెళ్తూ ఉన్న సమయంలోనే పెద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. మొత్తానికి ఈ సెషన్స్ మాత్రం పెద్ద బాగా వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతుంది. ఇక బీజేపీ నేతలు కూడా ట్రాక్టర్ తోటి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన దానికి చేసిన దానికి ఒక పొంతన లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సెషన్స్ లో మాత్రం ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా హైడ్రో అంశం కావచ్చు, అదేవిధంగా మూసి ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీలోని వీళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అమలు చేయలేదు కాబట్టి, అదేవిధంగా రుణమాఫీ కూడా చేయలేదు కాబట్టి ఈ అంశాలను ఒక ప్రధాన అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈసారి సెషన్స్ ఎలా ఉండబోతున్నాయనే దానికి నిదర్శనం ఇప్పుడు మనం చూడొచ్చు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు గంట ముందు ఏ రకంగా అక్కడ ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నాయో సో ఈ అంశాలు అంటే ఒక్కొక్క పార్టీ ఒక రకంగా నిరసన తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. అయితే బీజేపీ పార్టీ ట్రాక్టర్తో ఎందుకు రావాల్సి వచ్చిందంటే వాళ్ళకు ఇప్పటివరకు రైతు బంధు పడలేదు, రైతు భరోసా పడలేదు, అదేవిధంగా రుణమాఫీ కూడా చేయలేదు. సో రైతులు ఏ రకంగా వాళ్ళ ఆ అంశంతో అట్లా వచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఒక ఆదాని సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ముద్రించిన టీ-షర్ట్ వేసుకుంటారు. సో ఈ రకంగా మొత్తానికి ఈ రెండు పార్టీలు కూడా మరి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టే అవకాశం కనబడుతూ చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే సమావేశం అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అయితే అరెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు కొందరు. అయితే మరి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ రోజు నుంచి సమావేశాలు అయితే ప్రారంభం కాబోతుంది. ఇంకా చూడాలి ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా నిరసన తెలబోతున్నాయి, ఏ అంశాలు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతారనేది చూడాల్సి ఉంటుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము